కృష్ణ. ఇది క్రిస్టల్ అన్నమాట. ఈ క్రిస్టల్ని మనం ఒక మంత్రదండంలాగా ఉపయోగించవచ్చు. ఈ క్రిస్టల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనం దీనికి ఏ కమాండింగ్ ఇచ్చినా ఆ పని ఇది చేస్తూ ఉంటుంది. 24 అవర్స్ వరకు చేస్తూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ 24 అవర్స్ తర్వాత మళ్ళీ ఇంకో కమాండింగ్ ఇవ్వాలి. ఈ క్రిస్టల్ అనేది హీలింగ్ లాగా పనిచేస్తుంది. ఎవరి శరీరంలో ఉన్న చెడునైనా ఇది తీసేయమంటే తీసేస్తుంది. ఈ క్రిస్టల్నే చాలామంది పెద్ద పెద్ద పిరమిడ్స్ కట్టినప్పుడు కూడా ఆ పిరమిడ్స్ పైన ఈ క్రిస్టల్ని అమరుస్తారు. అంత శక్తివంతమైనది, అంత పారదర్శకమైనది. మీరు కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండి క్రిస్టల్స్ వల్ల ప్రయోజనాలు ఏంటి అని. ఇది హీలింగ్ చేస్తుంది, మన శరీరంలో ఉన్న రుగ్మతని క్లీన్ చేస్తుంది. సపోజు ఒక అతను డయాబెటిక్ పేషెంట్ వచ్చాడు, నాకు షుగర్ తగ్గాలని చెప్పాడు అనుకోండి. మనం పలానా అతను షుగర్ తగ్గాలని చెప్పి ఈ క్రిస్టల్ని మనం టచ్ చేసి కమాండింగ్ చేసి వదిలేస్తే 24 అవర్స్ వరకు ఈ క్రిస్టల్ అలా హీలింగ్ చేస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి ఈవెన్ అమెరికాలో ఉన్న వ్యక్తినైనా సరే, లండన్లో ఉన్న వ్యక్తికైనా సరే, భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడున్న వ్యక్తినైనా ఆ వ్యక్తిలో ఉన్న రుగ్మతని ఈ క్రిస్టల్ క్లీనింగ్ చేస్తుంది. దీన్ని ప్రాణిక్ హీలింగ్ అంటారు. చైనాలో ఉన్న బౌద్ధ ధర్మంలో ఉన్న వాళ్ళు దీన్ని చాలా డెవలప్ చేశారు. ఈ ప్రయోగాలు అనేవి మన భారతదేశంలో కూడా చాలామంది ఉపయోగిస్తారు. ఈ క్రిస్టల్ ద్వారా మన శరీరంలో ఈవెన్ కొన్ని రోగాలకి మన ఆధునిక వైద్యంలో కూడా చికిత్స లేదు, అలాంటి వైద్యాలు కూడా ఉన్నాయి. స్పాండిలైటిస్కి మన భారత ఆధునిక వైద్య శాస్త్రంలో చికిత్స లేదు. బోధకాలకి భారత ఆధునిక వైద్య శాస్త్రంలో చికిత్స లేదు. ఇంకా ఎన్నో తెలియని రోగాలకి ఇంకా మందులు కనిపెట్టలేదు. అలాంటి రోగాలను కూడా ఈ క్రిస్టల్ క్లీనింగ్ చేస్తుంది, హీలింగ్ చేస్తుంది. అది ఎలా చేయాలి, ఎంతవరకు ప్రయోగం చేయాలి, ఎలా పనిచేస్తుంది అనేది ప్రతి ఒక్కటి ఈ ప్రాణిక్ హీలింగ్ అనే కోర్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సపోజు ఒక వ్యక్తికి విద్య తక్కువగా వస్తుంది, సరిగ్గా చదువుకోవట్లేదు. మనం ఈ క్రిస్టల్కి కమాండింగ్ చేస్తే ఆ వ్యక్తికి విద్యా సంబంధితమైన అంశాలు యాక్టివేట్ అవ్వాలని చెప్పి ఈ క్రిస్టల్కి చెప్తే ఆ 24 అవర్స్ ఈ క్రిస్టల్ దాని మీదే పనిచేసి వాళ్ళల్లో ఆ మార్పు మనం వెంటనే గమనించవచ్చు. ఇంకా ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఎలాంటి పనినైనా ఈ క్రిస్టల్స్ చేస్తాయి. ఈ క్రిస్టల్ సైజు పెరిగే కొద్దీ, పరిణామం పెరిగే కొద్దీ దాని శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ క్రిస్టల్స్ గురించి ఎలాంటి డౌట్లు ఉన్నా, ఈ జ్ఞానం మీకు తెలియాలన్నా నన్ను కన్సల్ట్ అవ్వండి, చెప్తాను. ఓం నమః శివాయ.